Hello my dear students, today discuss about partial differential equation method cos ax plus by or sin ax plus by. Already yesterday e power 2x plus e power ax plus by ఈ మోడల్స్ మనము LHS RHS సైడ్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. టుడే ఐ డిస్కసింగ్ ఈ మోడల్ అంటే ఇక్కడ cos ax plus by or sin ax plus by ఈ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా మనం ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఎప్పుడైతే మనకు ఈ RHS సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడైతే మనకు sin ax plus by కానీ లేదా sin cos ax plus by కానీ లేదా e పవర్ ax plus by కానీ ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, d స్క్వేర్ మైనస్ 4d d డాష్ ప్లస్ 4d d స్క్వేర్ z cos x మైనస్ 2y. ఆల్రెడీ వీటి యొక్క కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ మీన్స్ 1 ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. ఇక్కడ RHS సైడ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ఇక్కడ రాసుకోవాలి. సో ఈ x కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని a అంటాం, y కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని b గా తీసుకుంటాం. ఇక్కడ d స్క్వేర్ ప్లేస్లో x కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో a స్క్వేర్ అంటే మైనస్ a స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేసి అట్లాగే మైనస్ యాడ్ చేసుకుంటాం. అట్లాగే ఇక్కడ b అంటే ఏముంది, ఇక్కడ మనకి -2 ఉంది. సో -2 స్క్వేర్ -2 స్క్వేర్ ఓకే. d డాష్ d డాష్ ప్లేస్ ఏం పెట్టుకుంటాం మనం, a ఇంటూ a మీన్స్ x కోఎఫిషియంట్ a ఇంటూ b మీన్స్ -2. ఈ మైనస్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో d డాష్ స్క్వేర్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. d స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ మీన్స్ 1 అంటే -1 -4, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 4 2 స్క్వేర్ మీన్స్ -4 cos x minus 2y. Zp is equal to ఇదంతా సింప్లిఫై చేయండి. -1 4 2 8 4 4 16 that is equal to -25. So 1/25 cos x minus 2y. This is the particular integral in the partial differential equation. Next auxiliary equation. Auxiliary equation means d place లో m పెట్టుకుంటాం, d is equal to m సబ్స్టిట్యూట్ చేస్తాం, d డాష్ ప్లేస్ లో 1 పెట్టుకుంటాం, z ని ఎలిమినేట్ చేస్తాం. z ని ఎలిమినేట్ చేస్తే దాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటారు. సో కాబట్టి m స్క్వేర్ 4m d డాష్ అంటే 1 d డాష్ అంటే 1. సో అది సబ్స్టిట్యూట్ చేసాం. వీటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. m-2 హోల్ స్క్వేర్, a-b హోల్ స్క్వేర్ లాగా ఉంది. m-2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 2, 2. సో రూట్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ f1 ప్లస్ f1 of y plus 2x means coefficient. Roots are equal into x, f2 y plus 2x. ఈ కోఎఫిషియంట్స్ తీసుకొని వచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x కి మాత్రమే కోఎఫిషియంట్ రాస్తాం, y సింగిల్ కోఎఫిషియంటే ఉంటుంది, అంటే ఏమి ఇక్కడ 1 మాత్రమే ఉంటుంది. ఓకే. సో z ఈజ్ ఈక్వల్ టు zp ప్లస్ zc. అంటే కంప్లీట్ సొల్యూషన్ కావాలి కదా, z ఈజ్ ఈక్వల్ టు zp ప్లస్ zc. ఇది ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మనం ఇలాగే చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే ప్రాబ్లం ఉందనుకోండి. సో సైన్ ఇచ్చినా కూడా సేమ్ అదే మెథడ్ చేయాలి. సైన్ ఇచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 3x ఇచ్చాడు మైనస్ ప్లస్ 2y ఇచ్చాడు, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు జెడ్పీ ఏం చేస్తారు మీరు, జెడ్పీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది, జెడ్పీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 1 సో యాక్సిలరీ ఈక్వేషన్ d స్క్వేర్ minus 4d d dash plus 4d dash square sin 3x plus 2y, sin 3x plus 2y. d square place లో
x కోఎఫిషియంట్ ఏముంది 3 స్క్వేర్ అట్లా మైనస్ యాడ్ చేస్తాం. అట్లా d డాష్ ప్లేస్లో ఏం చేస్తాం, d డాష్ ప్లేస్లో మైనస్, ఓకే మైనస్ యాడ్ చేసుకుంటాం, ఈ రెండు ప్రోడక్ట్ చేస్తాం 3 into 2. ఓకే d డాష్ స్క్వేర్ ప్లేస్లో ఏం చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇది మైనస్ 2 స్క్వేర్. ఓకే సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9, d dash that is equal to minus 6, d dash square is equal to minus 4, d dash is equal to minus 4. So Zp that is equal to 1 by d square ante minus 9 minus 4 into d dash ante 6 plus 4 into d dash square means minus 4. The sin 3x plus 2y, 3x plus 2y. ఇలా సింప్లిఫై చేస్తే సరిపోతుంది. అంటే మైనస్ 9 24 మైనస్ 4 4 16 ప్లస్ సైన్ 3x plus 2y. ఇదంతా సింప్లిఫై చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తే అంటే సైన్ కానీ లేదా కాస్ కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ మోడల్ వచ్చి బాగా చూసుకోండి. ఈ మోడల్ మనకి ఎగ్జామ్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మోడల్లో అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మనకి సెకండ్ ఆర్డరే ఉంటాయి, హయ్యర్ ఆర్డర్ లేదు కాబట్టి ఇది బాగా ప్రిపేర్ అయ్యండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ d స్క్వేర్ మైనస్ 2d డాష్ z ఇజ్ ఈక్వల్ టు x క్యూబ్ y. ఒకవేళ మనకు ఇక్కడ x క్యూబ్ y కానీ లేదా x స్క్వేర్ y కానీ లేదా x ప్లస్ 1 ఇంటూ y కానీ సంథింగ్ ఇలాంటి ఓన్లీ x y ఉన్న టర్మ్స్ ఎలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలనేది చూద్దాం. దీంట్లో మీరు 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1/1 ప్లస్ x, 1 ప్లస్ క్యాపిటల్ X అనుకోండి, 1 మైనస్ x ప్లస్ x స్క్వేర్ మైనస్ x క్యూబ్ రాసుకోవాలి. ఓకే 1/1 మైనస్ x దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్. ఇలా ఈ 2 ఫార్ములాస్లోకి మనం ఈ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో Zp ఫైండ్ అవుట్ చేస్తున్నాం. Zp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. సో d స్క్వేర్ మైనస్ 2d డాష్ x క్యూబ్ y, x క్యూబ్ y. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ d స్క్వేర్ టర్మ్ ఏదైతే ఉన్నదో ఆ టర్మ్ కామన్ తీసేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఎలా కామన్ తీస్తానో చూడండి. 1/d స్క్వేర్ కామన్ తీసేస్తే ఇక్కడ ఏం లేదంటే 1 అని. సో 1 మైనస్ 2d డాష్ బై d స్క్వేర్. d స్క్వేర్ లేదంటే డినామినేటర్లో వేసాం. సో x క్యూబ్ y. ఓకే సో 1/d స్క్వేర్, 1/d స్క్వేర్ ఇక్కడ dd క్యాన్సిల్, 1/1 మైనస్ 2d డాష్ బై d ఇంటూ x క్యూబ్ y. ఓకే 1/1 మైనస్ x, 1/1 మైనస్ x మీన్స్ ఫార్ములా ఏమో మనకి ఇది 1 ప్లస్ x, ఇదంతా x టర్మ్ అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్, ఇది 1 ప్లస్ d ప్లస్ 2d డాష్ బై d హోల్ స్క్వేర్ ప్లస్ 2d డాష్ క్యూబ్ బై d హోల్ క్యూబ్. ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఏముంది x క్యూబ్, అంటే 4 టర్మ్స్ రాసుకోవాలి. ఒకవేళ క్యూబ్ ఉంది కాబట్టి ఓన్లీ 3 వరకు రాయండి. ఒకవేళ 4 వేలు ఉందనుకోండి ఇంకా ఎక్స్ట్రాగా x పవర్ 4 వచ్చింది, x పవర్ 4 కూడా రాసి ఇచ్చాము. ఇక్కడ డాట్ పెట్టేసి x క్యూబ్ y రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఈ x క్యూబ్ y దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్, ఈ x క్యూబ్ y ఇంటూ 1 x క్యూబ్ y ప్లస్ 2d డాష్ బై d x క్యూబ్ y మల్టిప్లై చేసి ప్లస్ 4d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ x క్యూబ్ y ప్లస్
2 cube means 8, d dash cube by d cube x cube y మల్టిప్లై చేసాం. ఓకే, చూడండి ఇక్కడ d డాష్ అంటే విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేయాలి, y చేయాలి. d ఉంటే 1/d ఉంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. బై d ఉంటే 1/d గానే ఉంటే ఇంటిగ్రేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంటూ d ఉంటే డెరివేటివ్ చేయాలి. సో d డాష్ అనేది y ని డెరివేటివ్ చేయడం, అదే 1/d డాష్ వస్తే y ని ఇంటిగ్రేట్ చేయడం. ఓకే, అంటే 1/d డాష్ ఒకవేళ వస్తే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y, ఒకవేళ 1/d వస్తే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, d డాష్ వస్తే విత్ రెస్పెక్ట్ టు y అన్నమాట, విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఒకవేళ d వస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఈ 4 కాన్సెప్ట్స్ ఏవైతే అంటే అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో 1/d స్క్వేర్ x క్యూబ్ y d డాష్ మీన్స్ డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. సో y ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 1 అయిపోతుంది. అట్లా 1/d ఉంది, 1/d అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. 1/d మీన్స్ ఇంటిగ్రేషన్. సో x క్యూబ్ చేస్తే ఏమొస్తుంది మనకు, x పవర్ 4/4 ఇంటిగ్రల్ x పవర్ n + 1/n+1. నెక్స్ట్ అట్లా d డాష్ స్క్వేర్ మీన్స్ 2 టైమ్స్ y ని పార్షియల్ డెరివేటివ్ చేయాలి. 2 టైమ్స్ y ని చేస్తే 1 అవుతుంది, మళ్ళీ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేస్తే 0 అవుతుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఇదంతా కూడా 0 అయిపోతుంది. సో ఇదంతా 0. 2 టైమ్స్ d డాష్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ 4 టైమ్స్ 4 టైమ్స్. సో ఇక్కడ కూడా అలాగే అవుతుంది, 3 టైమ్స్ చేసినా కూడా 0 అయిపోతుంది. సెకండ్ టైంకే 0 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ అంతా నెగ్లెక్టెడ్. సో 2 1s are 2 2s are, that is equal to ఇది 1/d స్క్వేర్ ఉంది. 1/d స్క్వేర్ మీన్స్ సెకండ్ ఇంటిగ్రేషన్, అంటే మనం 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి. x ఏది 1/d స్క్వేర్ కాబట్టి x ని చేయాలి. x ని 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేస్తే 1/d 1 టైం చేస్తున్నా, x క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, x పవర్ 4/4 ఇంటూ y ప్లస్ ఇది x పవర్ 5/5, x పవర్ 5/5 ఇంటూ 2 ఉంది కాబట్టి 10, 5 ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ మరి 1/d వచ్చింది కాబట్టి మళ్ళీ అగైన్ టు ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, దట్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 చేస్తే ఏమొస్తుంది, x పవర్ 5/5, x పవర్ 5/5, x పవర్ 5/5, 5 4s are 20 y ప్లస్ x పవర్ 5 చేస్తే ఏమొస్తుంది మనకు, x పవర్ 6/6 అంటే 60/6 వస్తుంది, ఇంటూ 6 వస్తుంది. 5 2s are 10, 10 into 6 60. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ ZP. ఏమిది ZP కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఆక్సిలరీ ఈక్వేషన్ ప్లస్ లో ఏమిటో d ప్లస్ లో m, d డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, z ని ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇది d స్క్వేర్ అంటే m స్క్వేర్ మైనస్ 2m, దట్ ఈజ్ ఈక్వల్ టు z. ఓకే, ఇందులో m కామన్ అవుట్ చేస్తాం, m మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 2, m is equal to 2. So roots are unequal. So ZC is equal to F1 y plus 0x plus F2 y plus 2x. Next solution ఏమి, Z is equal to complete solution. Z is equal to ZC plus ZP. అంటే C means complementary function, ZP means particular integral. రెండు యాడ్ చేస్తే ఇది మనకు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది అనమాట. ఈ విధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ e పవర్ ax ప్లస్ by రూపంలో ఉంటుంది, లేదా sin ax ప్లస్ by కానీ, లేదా ఇది xy టర్మ్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ అని ఈ 3 మోడల్సే మనకు ఎగ్జామ్లో వస్తుంటాయి. కాబట్టి ఈ మోడల్లో మనం కంప్లీట్ చేయండి. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్
ఓవర్. సో కాబట్టి మీకు మ్యాథ్స్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా దీన్ని బట్టి మీరు చదువుకుంటే సరిపోతుంది. గ్రావెల్ కానీ ఎస్చాంద్ మ్యాథమెటిక్స్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. రాకుండా ఉంటే మళ్ళీ నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.